ఇప్పుడు నేను మీకు ఖాళీ లినక్స్ ఎలా సెటప్ చేయాలో టోటల్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఖాళీ లినక్స్ యొక్క ISO ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు దానికోసం ఏం చేయాలంటే kali.orgకి అయితే వెళ్ళండి. ఖాళీ లినక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట kali.org అనేది. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా అఫీషియల్ పేజ్ అయితే ఉంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ kali.org/get-kali అనేది అయితే. అండ్ నేను పర్సనల్గా గమనించింది ఏంటంటే ముందు కన్నా ఖాళీ లినక్స్ వెబ్సైట్ ఎందుకు చాలా భయంకరంగా అయితే స్లో ఉంది. జస్ట్ అది నాకు ఒకటే ఏమో తెలియదు కానీ బట్ కొంచెం అంటే UI ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసిన తర్వాత ఓల్డ్ దానికి న్యూ దానికి చాలా స్లో అయితే అయిపోయింది ఇది. బట్ మేబీ ఇది నా ఇంటర్నెట్ ప్రాబ్లము, ఈ వెబ్సైట్ ప్రాబ్లం అయితే తెలియదు. మిగతా వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి బట్ నేను చాలా ఎక్కువ గమనించిన ఇది ఎందుకు చాలా స్లో అయిపోయినాయి అసలు. సో ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం వద్దు, దీన్ని స్పీడప్ చేస్తా. సో ఇక్కడ చూస్తే మనకి ఇలాగా డౌన్లోడ్ పేజ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి బేర్ మెటల్ ఉంది, వర్చువల్ మిషన్స్, మొబైల్ ఇవన్నీ ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటంటే ఇది సెలెక్ట్ చేయాలా. ఇక్కడ బేర్ మెటల్ అని ఉంది కదా, మీరు దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ కిందకైతే వెళ్ళిపోతారు. ఇక్కడ బేర్ మెటల్ అని ఉంది కదా, మీరు జస్ట్ కిందకి స్క్రాల్ చేసినా కూడా వస్తుంది. సో ఇక్కడ బేర్ మెటల్లోకి వచ్చిన తర్వాత ఖాళీ లినక్స్ 64-బిట్ లేటెస్ట్ ఇదైతే మనమైతే లైక్ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇన్స్టాలర్ అని ఉంది కదా, ఖాళీ లినక్స్ 64-బిట్ ఇన్స్టాలర్ అని అయితే మనకైతే మిడిల్లో ఉంది కదా ఇన్స్టాలర్ అని. మీరు దీన్ని డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ టోరెంట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాని పక్కన చెక్సామ్ ఉంది, మనకి ఇవి రెండే ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే జూమ్ చేస్తా కొంచెం దీన్ని. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి మీరు ఖాళీ లినక్స్ యొక్క ISO ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే 4.3 GB అయితే ఉంది టోటల్గా. సో నేనైతే ఆల్రెడీ దీని అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నా. సో మెయిన్గా ఖాళీ లినక్స్ డౌన్లోడ్ చేసేయండి. ఇక్కడ ఉండే ISO ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీరు టోరెంట్ ద్వారా కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే నేను మీకు దీనికైతే 64-బిట్ వాడాలనేది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా టూల్స్ అయితే మనకి 64-బిట్కే పనిచేస్తాయి, అండ్ 32-బిట్ కూడా ఉంటాయి. బట్ మ్యాక్సిమం టూల్స్ అని 64-బిట్కి ఆప్టమైజ్డ్ అయి ఉంటాయి. సో మనం వాడేది కూడా వర్చువల్ మిషనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనం వర్చువల్ మిషనే ఎందుకు వాడాలని అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ లైక్ బిగినర్స్ కదా, ఇక్కడ కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏదైనా తిక్క పనులు చేస్తే వర్చువల్ మిషన్ క్రాష్ అయితే లైక్ రియల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైనా క్రాష్ అయితే మనం ఏదైనా చిన్న థింగ్స్ చేసినప్పుడు సంథింగ్ బ్యాడ్ అయితే లైక్ బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి లైనక్స్లో అప్పుడప్పుడు. సో అలాగే ఏదైనా అయినప్పుడు మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. మేము మొత్తం పీసీని అంతా మరి USB పెట్టి ఫ్లాష్ చేసి అంతా తలకాయ నొప్పి అయితే అవుతుంది. సో అలా కాకుండా మనం వర్చువల్ మిషన్ అయితే యూస్ చేసినట్లయితే మనకి ఎన్నిసార్లు కూడా దాన్ని బిల్డ్ లైక్ ఇన్స్టాల్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇంకా దాని స్నాప్షాట్స్ తీసుకోవచ్చు. సో అలాంటి పనులు అయితే మనం సేఫ్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే చాలామంది భయపడుతుంటారు. సో దీన్ని అయితే ఖాళీ లినక్స్ ఏం వైరస్ ఏం కాదు, చాలామంది బిగినర్స్ అయితే అలా అనుకుంటుంటారు. మెయిన్గా ఎందుకంటే ఫియర్ అంతే, హ్యాకర్స్ వాడతారు కాబట్టి సంథింగ్ ఏదో బ్యాడ్ థింగ్ అయితే లైక్ చాలామంది అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఏమంటే వర్చువల్ మిషన్ లాగా రన్ చేసినట్లయితే దీనికి మీ పీసీకి అయితే ఏం కాదు. లైక్ మీ పీసీకి స్పెక్స్ లో ఉంటే కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్లో అంటే యూస్ చేసే టైంలో స్లో అవుతుంది. సో అలాగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒకటే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదంటే వర్చువల్ బాక్స్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది Oracle VM వర్చువల్ బాక్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద బటన్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి డౌన్లోడ్. అండ్ ఇక్కడ పక్కన చూస్తే మనకి ఏ దానికంటే ఆ దానికైతే ఉన్నాయి. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ ఫర్ ఇక్కడ ప్లాట్ఫామ్ ప్యాకేజెస్ అని ఉంది. మనం విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తా. సో ఇక్కడ ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో జస్ట్ ఇది డౌన్లోడ్ అవ్వని వెయిట్ చేద్దాం, అంతే. ఫాస్ట్గానే అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. మనం దీన్ని రన్ చేద్దాం డైరెక్ట్గా. సో ఇక్కడ మనకేదో ఇక్కడైతే ఉంది, అది దీని అయితే ఓపెన్ చేద్దాం. ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్.
ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తా. ఇక్కడ మనం ఏం చేసేది లేదు. ఇక్కడ మరి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఎస్ ఇన్స్టాల్. సో ఇక్కడ ఇదైతే మనకి వర్చువల్ బాక్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇన్నిసార్లు చెప్తున్నాను కదా వర్చువల్ మిషన్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్చువల్ మిషన్ అంటే ఏమైతే తెలుసుకుందాం. సో ఇక్కడ ఎస్ క్లిక్ చేద్దాం. వర్చువల్ మిషన్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు వర్చువల్గా ఒక డివైస్ని అయితే మీరు వర్చువల్ డివైస్ని క్రియేట్ చేసి మీ కంప్యూటర్లో రన్ చేస్తున్నారు. లైక్ ఒక ఓఎస్లో ఇంకొక ఓఎస్ని రన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వుడ్ యూ ఇన్స్టాల్ దిస్ డివైస్ సాఫ్ట్వేర్ అంట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీనైతే టిక్ చేసి ఇన్స్టాల్ అనేది అయితే కొట్టండి. సో ఇక్కడ ఇది అయిపోతుంది. అండ్ మీరు ఇదొకటే కాకుండా VMware కూడా యూజ్ చేయొచ్చు. బట్ VMware అంటే ప్రీమియంది కాబట్టి వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ సోర్స్, మీరు ఫ్రీగానే వాడుకోవచ్చు. సో నేను అందుకే VMwareది అయితే చెప్పలేదు. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం, అంతే ఫినిష్ కొట్టి. సో ఇక్కడ వెల్కమ్ టు వర్చువల్ బాక్స్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ న్యూ అని అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ న్యూ అని సో ఇక్కడ కనిపిస్తుంది కదా, న్యూ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏం నేమ్ ఇద్దామంటే దీనికి ఖాళీ లినక్స్. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది ఇది. సో ఇక్కడ మెషిన్ ఫోల్డర్, దీన్ని అదర్. సో నేనైతే దీన్ని వేరే డ్రైవ్లో అయితే పెడతా, SSDలో. సో ఇక్కడ ఖాళీ లినక్స్ మెషిన్ ఫోల్డర్ అంటే ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ చేసి అయితే పెడదాం, ఖాళీ -VM వర్చువల్ మిషన్ అని. సెలెక్ట్ ఫోల్డర్ అండ్ తర్వాత నెక్స్ట్. అండ్ మీరు ఇక్కడ ర్యామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మెమరీ సైజ్ అంటే. ఇక్కడ నా పీసీకి అయితే 32 GB ర్యామ్ ఉంది కాబట్టి నేనైతే ఈజీ 16 GB అయితే ఇవ్వచ్చు. 16 GB అయితే ఇస్తా, అయినా అంతటి అయితే అవసరం లేదు. బట్ ఏమి 8 GB ఇద్దాం, సరిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ వర్చువల్ హార్డ్ డిస్క్ నవ్ అనేది అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ అనేది అయితే కొట్టండి, VDI. అండ్ ఆ తర్వాత ఫస్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత డైనామికలీ అలౌటెడ్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు మీ హార్డ్ డిస్క్ని, వర్చువల్ హార్డ్ డిస్క్ని ఎక్కడ పెడుతున్నారో సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను మీకైతే ప్రీవియస్గా ఒక ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసిన. సో అదే ఫోల్డర్ అయితే మనకి వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నేనైతే దీనికైతే లైక్ కనీసం 30 GB 40 GB అలాగైతే ఇవ్వండి నేనైతే రికమెండ్ చేస్తాను. హైయెస్ట్ మీరు 2 TB అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి 50 GB ఇస్తా, లేదంటే 30 ఎనఫ్. మనకైతే ఇప్పుడు 2 TB కాబట్టి. అండ్ ఇక్కడ మనమైతే దీని అయితే క్రియేట్ అయితే చేసినాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే మెయిన్గా చేంజెస్ ఏవైతే ఏం లేవు, కొన్ని ఉన్నాయి. ఏంటంటే మెమరీ ఇచ్చినాము. అండ్ ఆ తర్వాత ప్రాసెసర్ అయితే నాదైతే నా CPU అయితే నా ప్రాసెసర్ అయితే కంప్యూటర్ది 8 cores అయితే ఉన్నాయి. సో 8 cores ఉన్నాయి కాబట్టి నేను 6 కూడా ఇవ్వచ్చు ఈజీగా. సో ఏం చేస్తా, లైక్ 6 ఇద్దాం. 6 cores ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాక్సెలరేషన్ ఇది ఏంలే. అండ్ ఆ తర్వాత డిస్ప్లేలో అయితే మనకు వీడియో మెమరీ అయితే ఇవ్వండి ఫుల్గా. అండ్ ఆ తర్వాత ఇది ఏం చేసేది, ఎనేబుల్ 3D యాక్సెలరేషన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు అవసరం లేదు, మరీ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కంట్రోలర్ ID అనే దాంట్లో ఇక్కడ ఎంప్టీ అని ఉంది కదా, ఒక CD లాగా ఇమేజ్ అయితే ఉంది. ఇక్కడ CD ఇమేజ్ లాగా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఇక్కడ ఇంకొకటి లైక్ CD లాగే ఇమేజ్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి ఐకాన్ని. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూజ్ ఏ డిస్క్ ఫైల్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ డిస్క్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇది నేనైతే OSL దీంట్లో అయితే పెట్టింటా. సో ఇక్కడ చూస్తే ఉంది ఖాళీ లినక్స్ 2021ది. సో దీని అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునేది. ఓపెన్ క్లిక్ చేస్తా. సో ఇక్కడ మనము దీనికి CD అనేది అయితే ఇచ్చినాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చేంజెస్ ఏం చేసేది, ఆడియో ఏం చేంజెస్ లేదు. నెట్వర్క్ మీరు బ్రిడ్జ్డ్ పెడతారా, NAT పెడతారా అనేది అయితే మీ ఇష్టం. నేనైతే NAT పెట్టుకుంటా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది మన పీసీకి అయితే కనెక్ట్ అవుతుంది నెట్వర్క్. సో మనకు పీసీ కనెక్ట్ అయితే ఇప్పుడు మీ మొబైల్ నుంచి అన్న నేనైతే ప్రజెంట్ అయితే USB టెథరింగ్ అయితే యూస్ చేస్తున్నాను నా మొబైల్ నుంచి. సో అలాగే యూస్ చేసినప్పుడైతే డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ కాకుండా ఇంటర్నెట్ మన పీసీకి వచ్చే ఇంటర్నెట్ నుంచి ఇదైతే తీసుకుంటుంది.
బట్ అలా కాకుండా మీరు బ్రిడ్జ్డ్ పెట్టినారనుకోండి, సో ఐపీ అడ్రస్ అలాంటివన్నీ కూడా మీ మొబైల్కి ఉండేవి వస్తాయి. ఇప్పుడు ఈ పీసీకి అయితే 192.168.43. సంథింగ్ ఏదో నంబర్ ఉంటుంది. సో అలా మొబైల్కి అయితే ఉంటుంది, బట్ పీసీకి అయితే సంథింగ్ 10 డాట్స్ అలాగైతే వస్తుంది. సో మీరైతే దీని అయితే ప్రజెంట్ అయితే చేంజ్ చేసే పనిలే. బట్ ఒకవేళ వీలైతే మీరు బ్రిడ్జ్డ్ అయితే వాడండి. సో ఇక్కడ ఇది కాదు ఇంటర్నెట్ షేరింగ్ డివైస్, నేనైతే ప్రజెంట్ అయితే బ్రిడ్జ్డ్ పెడతా, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ పోర్ట్స్ అయితే ఏం చేసేది, షేర్డ్ ఫోల్డర్స్ అవసరం లేదు, యూజర్ ఇంటర్ఫేస్ అవసరం లేదు, అంతే. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేసినట్లయితే ఇది స్టార్ట్ కావాలి ఇప్పుడు. సో ఇక్కడ చూద్దాం స్టార్ట్ అవుతుందో లేదో. సో ప్రజెంట్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ స్టార్ట్అప్ డిస్క్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఐఎస్ఓ ఫైల్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఒక చోట ఇదే ఇచ్చినాం కదా, సీడీ లాగా ఉండే ఒక ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసినాం కదా, సో అదే సెలెక్ట్ చేసిన దాన్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసి స్టార్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి దీని నుంచి అయితే లైక్ బూట్ అయితే అవుతుంది. సో ఇక్కడ గ్రాఫికల్ ఇన్స్టాల్ అని ఉంది కదా, సో అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే క్యాప్చర్, సో ఇక్కడ గ్రాఫికల్ ఇన్స్టాల్ అనేది ఉంది కదా, సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీ మౌస్ని అయితే దీని మీద అయితే ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా ఇక్కడ బయట క్లిక్ చేసి, అంటే మనం ఇలా మౌస్ క్లిక్ చేసినట్లయితే పాస్ త్రూ అయితే అవుతుంది, అంటే వర్చువల్ మిషన్కి అయితే. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఒక ఇలాంటిది ఇన్ఫర్మేషన్ లాగా ఇది ఒక బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్యాప్చర్ అనేది క్లిక్ చేయండి. అండ్ మీరు మౌస్ మూవ్ చేసినా కూడా ఏమేం కాదు. సో దానికి మీరు ఇక్కడ యారో కీస్ వాడినా కూడా ఇక్కడ మన కిందకి అయితే ఇవైతే చేంజ్ అవుతాయి. బట్ మీ మౌస్ని మీ పీసీకి వెనక్కి తెచ్చుకోవాలంటే ఇట్లా రైట్ కంట్రోల్ అయితే కొట్టండి. అంటే మీకు యారో కీస్ ఉంటాయి కదా, యారో కీస్ పక్కన రైట్ కంట్రోల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అంటే కంట్రోల్ మనకి కీబోర్డ్లో 2 ఉంటాయి కదా, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. రైట్ది అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి మౌస్ అనేది బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలాగ అక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ కొట్టిన తర్వాత గ్రాఫికల్ ఇన్స్టాల్ అనేది అయితే క్లిక్ చేయండి. సో గ్రాఫికల్ ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఇదైతే మనకైతే సో ఇక్కడ గెస్ట్ ఓఎస్ సపోర్ట్స్ మౌస్ పాయింటర్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనకైతే దీన్ని ఇలాగా నార్మల్గా అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనకి మౌస్ అనేది అయితే జస్ట్ నార్మల్గానే వస్తుంది. సో ఇది అయితే ఈ ఓఎస్ అయితే సపోర్ట్ చేస్తుందంట, మౌస్ని క్యాప్చర్ చేసే పని లేకోకుండా మౌస్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇదంతా నార్మల్ ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్. సో మీరు ఈ ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్ వేరే వీడియో నుంచి కూడా చూడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కంటిన్యూ అని అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఆ తర్వాత లొకేషన్ని లొకేషన్ ఇండియా సెలెక్ట్ చేసిన. ఇక్కడ కంటిన్యూ. ఆ తర్వాత కీబోర్డ్ అంటే అమెరికన్ ఇంగ్లీష్ కీబోర్డే, కంటిన్యూ. అండ్ తర్వాత ఇప్పుడైతే రిటర్న్ మౌంట్ ఇన్స్టాలేషన్ మీడియా. కొంచెం ఇన్స్టాలేషన్లో కూడా మీరు కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము సాఫ్ట్వేర్ కాదు ఇన్స్టాల్ చేస్తాను, ఇది ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాను, సో టైం పట్టుకుంటుంది. అండ్ ఇది ఎంత టైంలో అవుతుంది అనేది మీ పీసీ స్పెక్స్ పైన అయితే డిపెండ్ అయితే అవుతుంది. బట్ అలా కాకుండా పీసీ స్లో ఉండి నాకు ఫాస్ట్గా కావాలంటే అలా కాదు, మీ పీసీ పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి అయితే మీకైతే ఉంటుంది ఇది. సో నెట్వర్క్ కన్ఫిగరేషన్ అయితే చేసింది ఇప్పుడు. అండ్ ఇక్కడ మనం హోస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్లో ఉన్నప్పుడు ఈ ఖాళీ లినక్స్ పీసీ దానికి ఏం లాగా తెలియాలనే దాన్ని అయితే హోస్ట్ నేమ్ అయితే లైక్ అనొచ్చు. ఇప్పుడు ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయింది అనుకుందాం, ప్రతి నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు మనము ఒకదానికి హోస్ట్ నేమ్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ నార్మల్ డిఫాల్ట్గా ఖాళీ అనేది ఉంటుంది. సో ఖాళీ అనే ఉండని. నెక్స్ట్ ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేద్దాం. అండ్ ఆ తర్వాత డొమైన్ నేమ్ ఇక్కడ ఇచ్చే పని లేదు, కంటిన్యూ క్లిక్ చేద్దాం. అండ్ తర్వాత నెట్వర్క్ కన్ఫిగరేషన్ ఇక్కడ యూజర్స్ని అయితే సెట్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ న్యూ యూజర్కి ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా పేరు రాహుల్ కాబట్టి నేను రాహుల్ అని అయితే ఇస్తా. అండ్ తర్వాత కంటిన్యూ. యూజర్ నేమ్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ కూడా రాహుల్ అనే ఉండని, ఏం కాదు. అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి దీన్ని. ఎందుకంటే మర్చిపోయిన తర్వాత కొంచెం పాస్వర్డ్ లైక్ రీసెట్ చేసేది ఇది చేసేంత తలకైనప్పుడు అయితే అవుతుంది. సో ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నేనైతే లైక్ దీనికి సింపుల్ పాస్వర్డ్ ఇస్తాను 1 2 3 4. సో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మీరు ఇంకో పని చేయొచ్చు, ఇక్కడ రాసి పెట్టుకోండి పాస్వర్డ్ని 1 2 3 4.
సో ఇక్కడ 1 2 3 4 క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లాక్ అయితే సెట్ చేస్తుంది మన టైం ఓఎస్కి. అండ్ మీరు ప్రీవియస్గా ఉండే ఖాళీ లినక్స్ అంటే 2019 అలాంటి దాంట్లో పోల్చుకుంటే మీకు కొంచెం వేరే అయితే లైక్ డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది. అండ్ ఒక్కొక్కసారి కొన్ని చోట్ల అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం ఉన్నట్లుంది, అయిపోయింది ఇది. సో ఏదన్నా ఉన్నా కూడా లూప్ అవుతున్నా కూడా జస్ట్ వెయిట్ చేయండి అంతే. సో ఇక్కడ పార్టీషన్ అయితే మనం డిస్క్ పార్టీషన్ అయితే చేస్తున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ గైడెడ్ యూజ్ ఎంటర్ డిస్క్ ఉంది కదా, సో నేనైతే నార్మల్గా సెలెక్ట్ చేస్తా, కంటిన్యూ క్లిక్ చేస్తా. అండ్ ఆ తర్వాత వర్చువల్ బాక్స్ హార్డ్ డిస్క్ అనేది ఉంది కదా, క్లిక్ చేయండి. అండ్ మీరు దీన్ని అయితే నార్మల్గా పీసీ ఇన్స్టాలేషన్లో చేసే టైంలో అయితే ఈ పార్టీషనింగ్ అనేది వేరే రకంగా చేయాలి. నేను వర్చువల్ మిషన్కి ఒకటే సింపుల్గా పార్టీషన్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ పార్టీషన్. అండ్ ఆ తర్వాత దీని అయితే క్లిక్ చేసినాం ఫస్ట్. ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ పార్టీషనింగ్ అయిన తర్వాత ఇక్కడ మనము కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకునే అలా. అండ్ తర్వాత కంటిన్యూ. అండ్ ఇక్కడ పార్టీషన్ ఆఫ్ డిస్క్లో రైట్ చేంజెస్ టు డిస్క్స్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలా. ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలా. అండ్ తర్వాత దీని పార్టీషనింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్గా బేస్ సిస్టమ్ అని అయితే మన టోటల్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సిపి యూజేజ్ కూడా పెరిగినట్లుంది. ఇక్కడ డిస్క్ కూడా రీడ్ రైట్ అయితే అవుతున్నాయి. సో అంటే ఇక్కడ ఈ ఫైల్స్ అనేవి కాపీ అవ్వడానికి అయితే నార్మల్గా అయితే మీ హార్డ్ డిస్క్ పైన దానిపైన అయితే టైం పడుతుంది. నేను హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా ఇన్స్టాలేషన్ అంతా మీ పీసీ యొక్క స్పెక్స్ పైన అయితే టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఇది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉండేది. మీ పీసీ స్లో ఉంటే ఏం చేయలేం, అది స్లోగానే ఉంటుంది. ఫాస్ట్ ఉంటే పవర్ఫుల్ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇదైతే ఇప్పుడు ఫాస్ట్గానే అయిపోతుంది ఇది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కొక్కసారి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక్కొక్కసారి అప్డేట్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే అలాగా మేబీ ఇక్కడ కనిపించదు. టోటల్గా ఒక్కొక్కటి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇప్పుడు ఏపీడీ కన్ఫిగరేషన్ చేస్తుంది. అండ్ కొన్ని చిన్న చిన్న ఫైల్స్ని అయితే ఇప్పుడు ఇది కొన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ఇంకా మనం ఇన్స్టాలేషన్ చేసినాం. అండ్ నెక్స్ట్ చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఇవి. ఇక్కడ చూసినట్టయితే మనకి టాప్ 10 మోస్ట్ పాపులర్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలనేది అయితే క్లిక్ చేసి ఉంటుంది. అండ్ కలెక్షన్ ఆఫ్ టూల్స్. అండ్ ఇక్కడ చూస్తే డిఫాల్ట్ మనకి ఇప్పుడు టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. మనం దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఏం కాదు, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నేనైతే XFCE అనే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అని అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే జినోమ్ కన్నా అండ్ KDE ప్లాస్మా కన్నా XFCE అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వర్చువల్ మిషన్గా రన్ చేస్తున్నాం కాబట్టి XFCEని సెలెక్ట్ చేసుకునేమే బెస్ట్. అండ్ ఇక్కడ కలెక్షన్ ఆఫ్ టూల్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు. సో మీరు ఇక్కడ XFCE అనే దాన్ని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది టిక్ అయిండాలా, సెకండ్ది టిక్లో పెట్టిండాలా, మేము చెక్ చేసిండే దాన్ని. అండ్ ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ తర్వాత దీన్ని టాప్ 10 టూల్స్ అనేది మీరు టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ టాప్ 10 టూల్స్ని అయితే మనకైతే ఇదైతే ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ డిఫాల్ట్ టూల్స్. అండ్ ఆ తర్వాత నాకైతే ఇదైతే ప్రజెంట్ అయితే అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేది ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. మీరు జస్ట్ ఇది అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th. సో మీరు దీనిలో అయితే ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకొని కంటిన్యూ అయితే కొట్టండి. నాకైతే టాప్ 10 టూల్స్ అయితే అవసరం లేదు, కంటిన్యూ కొడుతున్నా. సో ఇక్కడ ఫైల్స్ని అయితే రిట్రీవ్ చేస్తుంది, అంటే డౌన్లోడ్ చేసుకుంటుంది కొన్ని టూల్స్ని. అలాంటి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనకు ఇన్స్టాలేషన్ అనేది అయితే మెయిన్గా అయితే చేస్తుంది. ఇది కొంచెం తక్కువ టైం పట్టుకునేది. అండ్ ఇది ఈ ప్రాసెస్ అనేది కొంచెం మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాలేషన్ అయితే చేస్తుంది. కానీ ఇంకా ఇది అండ్ మీకు ఒక చిన్న లైక్ టిప్ అనేది చెప్పొచ్చు. ఇది ఏదంటే మీరు ఇట్లా వర్చువల్ మిషన్ రన్ చేసే టైంలో ఎలాంటి సాఫ్ట్వేర్స్ని బ్యాక్గ్రౌండ్ అయితే రన్ చేయొద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాగా బ్రౌజర్స్ ఉన్నా కూడా బ్రౌజర్స్ని క్లోజ్ చేయండి, ఏదన్నా కూడా క్లోజ్ చేయండి. నా పీసీ పవర్ఫుల్ కాబట్టి ఏదైతే తట్టుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు జస్ట్ 5% యూసేజ్ ర్యామ్ కూడా ఏం మనకైతే మిగులుతుంది. మీరు ఒకవేళ ఇలాగా బ్యాక్గ్రౌండ్లో ఇదొక్కటే పెట్టి వర్చువల్ బాక్స్ ఒక్కటే పెట్టి అండ్ ఇది ఇవి రెండు పెట్టుకొని మిగతా అవన్నీ క్లోజ్ చేసేస్తే మీకు కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకోసం ఇది ఒక్కటే రన్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయితే రన్ చేయకండి. అండ్ ఈ వీడియో చాలా లెంతీగా అయితే అయి ఉంటుంది, ఇప్పటికే 21 minutes అయితే అయింది. సో ఇది అయిపోయేంత వరకు ఉండాలా, ఏం చేసేకైతే లేదు మనం. సో ఇక్కడ మనకైతే టోటల్ అదైతే ఇన్స్టాల్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకైతే నెక్స్ట్ చేయాల్సినది అయితే గ్రబ్ బూట్ లోడర్ అనేది ఇన్స్టాల్ చేయాలా. సో ఇక్కడ హెస్ని అయితే సెలెక్ట్ చేసేసి కంటిన్యూ అనేది అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఉంది కదా dev/sda, దీని అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రబ్ బూట్ లోడర్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఫినిషింగ్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయాకైతే వచ్చింది. అండ్ ఇది నార్మల్గా నాకే ఇన్స్టాల్ అవ్వడానికి అయితే చాలా అయితే టైం అయితే తీసుకుంది. మేబీ నార్మల్గా అందరికి కూడా అలాగే అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తే వర్చువల్ బాక్స్ గెస్ట్ అనేది అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంది. సో దీని అర్థం ఏమంటే మనకు వర్చువల్ బాక్స్ ఇది బాగా వర్క్ అవ్వడానికి ఒక రకంగా డ్రైవర్స్ లాంటిది అయితే ఇన్స్టాల్ అయితే చేస్తుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఆల్రెడీ అయితే చేసింది. సో అప్పుడు మనకి ఇక్కడ ఇట్లా మౌస్ కదిలిస్తే కొంచెం ల్యాగీ అయితే ఉంది. బట్ ఇక్కడ ఉన్నంత మన మానిటర్లో ఇంత స్మూత్గా ఉన్నట్లయితే లేదు. సో విండోస్లో ట్రై చేస్తే నార్మల్గా 144 Hz ఉండే మానిటర్కి అయితే నాది. సో అది ఎంత స్మూత్గా ఉన్నా కూడా దీంట్లో ఖాళీ లైనక్స్ వచ్చేసరికి 50 Hz అలాగైతే ఉంది. సో గ్రాఫిక్స్ అనే డ్రైవర్స్ అయితే మనకైతే నెక్స్ట్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నేను చూసినట్లయితే ఆటోమేటిక్ వర్చువల్ బాక్స్ రిలేటెడ్ అయితే ఇన్స్టాల్ చేసింది. సో నెక్స్ట్ రీబూట్ కల్లా మనకైతే నార్మల్గా అయితే అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇన్స్టాలేషన్ ఇది కూడా అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందేదే. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని. అండ్ ఇక్కడ మీరు ముందు అయితే ప్రీవియస్గా చూసినట్లా ఒకటైతే చాలా టైం అయితే తీసుకుంది. ఏదంటే అది సింపుల్-cdd అనేది అయితే ఒకటి ఉంటుంది. సో అదైతే లైక్ నాకు అవడానికి అయితే చాలా టైం అయితే పట్టుకుంది. అండ్ నేను ఆన్లైన్లో కూడా చెక్ చేసిన, మేబీ ఇది ఏమన్నా లైక్ కొత్త ప్రాబ్లమా కాదా అంటే అలా ఏం లేదు. ఇది లైక్ చాలా టైం తీసుకునే ఒక థింగ్. ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసే టైంలో ఇది నార్మల్గా జరుగుతుంది అండ్ మీరు దీనికి చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ మీకు రాలేదంటే ఏం ప్రాబ్లం లేదు, గుడ్ అంతే. సో ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఫినిషింగ్ ఇన్స్టాలేషన్ మనకి రీబూట్ అయితే అయిపోతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే క్యాప్చర్ ఖాళీ లినక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఖాళీ లినక్స్ GNU లినక్స్ అని. సో దాని అయితే జస్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనకి ఇదైతే బూట్ అవుతుంది. ఇక్కడ ఖాళీ లినక్స్ అని అయితే పడింది, ఇక్కడ ఖాళీ లాగిన్ అని వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయొద్దండి. ఇప్పుడు మనకి GUI అనేది అయితే బూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి GUI అయితే వచ్చింది ఖాళీ లినక్స్ది. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ముందైతే ఇచ్చారు కదా, సో దానిలో యూస్ చేయండి. నేనైతే నా యూజర్ నేమ్ రాహుల్ అనేది ఇచ్చిన, పాస్వర్డ్ అంటే 1234 అండ్ ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేస్తా. సో ఇది లాగిన్ అయితే అయిపోతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ గ్రాఫిక్ ఇష్యూ కూడా ఫిక్స్ అయింది అనుకుంటా, ఎందుకంటే మౌస్ అనేది కొంచెం బాగా నీట్గా అయితే ఫాస్ట్గానే అయితే లైక్ మూవ్ అయితే అవుతుంది. ఐ మీన్ లైక్ ల్యాగ్ లేకోకుండా అయితే ఉంది. సో ఏదైనా వాల్పేపర్ చేంజ్ చేద్దాం.
సో ఇప్పుడు ఈ డిస్ప్లేని మీరు పెద్దగా చేయాలనేది ఎలా చేయాలా, అండ్ ఆల్సో జస్ట్ మనం ఈ వీడియోలో అయితే ఇన్స్టాలేషన్ గురించి అయితే తెలుసుకోవడానికి అయితే మెయిన్గా ఈ వీడియో. సో ఇలాగ మనము ఇన్స్టాలేషన్ అయితే ఈజీగా చేసినాం. అండ్ మీరు దీన్ని లైక్ నెక్స్ట్ చేంజ్ చేయాలన్నా కూడా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లేలో వెళ్ళి దీని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1920x1080 అనేది లేదా, అప్లై. మనకు ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా మనకి ఏది కావాలో అదైతే ఉండదు. ఇక్కడ నాకైతే 1920x1080 కావాలా, అదైతే లేదు. కీప్ దిస్ కాన్ఫిగరేషన్ చిన్నగా చేద్దాం, ఇంత పెద్దగా వద్దు. ఇదైతే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలాగ మీరు డిస్ప్లేలో ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్స్లో సెట్టింగ్స్లో ఇక్కడ డిస్ప్లేలో అయితే ఇది డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాగనమాట మీరు ఖాళీ లినక్స్ని అయితే ఒక వర్చువల్ బాక్స్లో వర్చువల్ మిషన్ లాగా సెటప్ చేసి ఇన్స్టాలేషన్ అయితే సింపుల్గా అయితే చేయొచ్చు. సో మెయిన్గా ఈ వీడియోకి అయితే అంతే, జస్ట్ ఖాళీ లినక్స్ని ఇలాగ సెటప్ చేయాలనేది అయితే టోటల్ ఈ వీడియో అంతా. అండ్ ఇది కూడా ఒక ఫ్రీ వీడియోనే కాబట్టి మీరు ఈ కోర్స్ని ఒకవేళ అంటే లైక్ కొనాలనుకుంటా అంటే మీరు సింపుల్గా లైఫ్ స్కిల్స్ ప్రైమ్ వెబ్సైట్కి అయితే రాండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఖాళీ లినక్స్ ఫర్ న్యూబీస్ అనే కోర్స్ అయితే ఉంది. సో ఇదే కోర్సు. సో మీరు దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ బై నౌ బటన్ అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ కావాలా, ఆ తర్వాత లాగిన్ అయితే అవ్వండి. ఆ తర్వాత బై నౌ బటన్ క్లిక్ చేసి మీరు కొనడానికి అయితే ప్రొసీడ్ కావండి. అండ్ అది ఎలా చేయాలనేది అయితే ఇంట్రడక్షన్ వీడియోలో అయితే నేను మీకు అయితే చెప్పిన. సో మీరు దాన్ని అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే కనుక్కోవచ్చు, లైక్ చూడవచ్చు దాన్ని తీసుకొని. సో ఇదన్నమాట మెయిన్గా ఈ వీడియోకి అయితే. కోర్స్లో నెక్స్ట్ వీడియోలో అయితే ఖాళీ లినక్స్ యొక్క టోటల్ ఓవర్ చెప్తా, అండ్ ఇవన్నీ ఏవేవి ఎక్కడ ఉంటాయి టోటల్గా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకైతే నెక్స్ట్ ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.